నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో మీకందరికీ ఎంతగానో శుభవందనాలు తెలియచేస్తూ ఈ సమయంలో నేను దేవుని పేరు మీద చక్కగా వాక్యాన్ని చెప్పడానికి దేవుడు నాకు ఈ సమయాన్ని ఇచ్చాడని నేను భావిస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని దేవుడు బహుగా దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. బైబిల్ గ్రంథంలో మనము ఏమండి మీరందరూ కూడా బాగున్నారని సంతోషంతో బైబిల్ గ్రంథంలో నుంచి చక్కటి వాక్య భాగాన్ని మనం వినడానికి ప్రయత్నం చేద్దాము. బైబిల్ గ్రంథంలో ఏమండి ఆదికాండము 22వ అధ్యాయములో ఏమండి అక్కడ మనం ఒక వచనాన్ని చదువుదాం. 15-16 వచనాలు చూడండి అమ్మా. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుణ్ణి ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందుల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు. ప్రైజ్ ది లార్డ్. అలాగనే అమ్మ ఇందులోనే 14వ వచనాన్ని చూడండి. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగం మనందరికీ కూడా తెలిసినటువంటి ఏమండి మరి సందేశమే. అందరికీ ఈ వాక్య భాగం తెలుసని నేను భావిస్తున్నాను. ఇందులో అబ్రహాము గారి యొక్క జీవితంలో దేవుడు చేసిన అనేకమైన కార్యాలు, అంటే అనేకమైన కార్యాలు, 1-2 అని నేను చెప్పలేను, అనేకమైన కార్యాల వలన ఏమంటే అబ్రహాము గారు ఆయా సందర్భాలలో దేవుడు ఇలాగా, దేవుడు ఇంత గొప్ప, దేవుడు ఇంత మంచివాడు అని తన యొక్క జీవిత అనుభవంలో దగ్గరగా ఇప్పటికి ఒక 100 సంవత్సరాలు ఇలాగ జరిగిపోతా వచ్చింది. 100 సంవత్సరాలు అయిన తర్వాత అబ్రహాము గారికి దేవుడు ఆయన కోరుకున్నట్టుగా, ఆయన ఇష్టపడినట్టుగా ఒక చక్కటి కుమారుడిని ఇచ్చాడు. ఆ అబ్బాయి ఎంత ప్రత్యేకం అంటే ఈ భూమి మీద ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక మిరకల్ చైల్డ్ అన్నట్టుగా ఒక అద్భుతమైన కుమారుడిగా ఇసాకు గారిని దేవుడు ఆయనకి ఇచ్చినట్టుగా ఈ బైబిల్ వాక్యాల్లో చదువుతాం. ఏమండి అలాగా చదివిన తర్వాత ఇప్పుడు ఈ అబ్బాయితోటి, ఆయన పేరు ఇసాకు కాబట్టి ఆ అబ్బాయితోటి అబ్రహాము గారు ఎంతో సరదాగా ఏమండి అతనితోటి ఏమండి మరి సరదాగా ఇరువురు కలిసి ఆయా చోట్లకు వెళ్ళడం, అక్కడ ఇక్కడ అనేక మందికి ఆ పిల్లోడిని పరిచయం చేయడం, ఇతను మా అబ్బాయి అని చెప్పడం. ఏమండి నిజంగా ఈ వయసులో మేమేమో ఏమండి మీ అబ్బాయా అని వింతగా మేము చూస్తున్నాం, కానీ మీ దేవుడు గొప్పవాడండి, ఆయన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయువాడని అబ్రహాము గారు ఎక్కడెక్కడికైతే ఇస్సాకు గారిని చూపించుకుంటా వెళ్తున్నాడు, ఆలాలకు పరిచయం చేస్తున్నాడు, బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో ఒక అద్భుతమైనటువంటి కుమారుడిగా అబ్రహాము ఏమండి ఇస్సాకు గారిని చూసుకోవడం, ఇస్సాకు గారిని బట్టి అబ్రహాము గారికి చెప్పలేని సంతోషం, ఆనందం. రాత్రి అయ్యడం కాదు, తెల్లారి ఎప్పుడవుతుంది ఆ పిల్లోడితో సరదాగా ఉండాలి అనే అంత మరీ సరదాగా వాళ్ళిరువురు కూడా ఉన్నటువంటి సందేశాన్ని మనం ఇందులో చదువుతాం. అయితే ఈ 22 ఆది కాండానికి మనం వచ్చినప్పుడు 22 ఆది కాండంలో మనం చదివితే గనక ఎందుచేతనో మరి ఏం జరిగిందో తెలియదు, కానీ దేవుడు అబ్రహాము గారిని రోజు చూస్తున్నాడు. ఇక సార్ మిమ్మల్ని, నన్ను, మనలందరినీ కూడా ఏమంటే బైబిల్ వాక్యాలు ఏం చెప్తున్నాయి, నువ్వు కూర్చోవడం, నువ్వు నిలబడడం, ఏమండి నువ్వు మాట్లాడడం, ఎక్కడెక్కడైతే నీ కార్యకలాపాలు ఉన్నాయి ఇవన్నీ ఆయన అబ్జర్వేషన్ చేస్తాడు అనేది నాకు ఈ వచనాన్ని బట్టి, 22వ అధ్యాయాన్ని బట్టి నేను గ్రహించగలిగాను. నువ్వు దేవుని బిడ్డవయ్యావు, అందుకు నువ్వు అదృష్టవంతుడు, కానీ ప్రతి వారి యొక్క చిట్ట తన దగ్గర ఉంటుందని నాకు తెలుస్తుంది. అందులో ఇప్పుడు ఈ వాక్యాన్ని మీరు గమనించగలిగితే అబ్రహాము తన జీవితంలో దేవుని కొరకు చాలా బలమైన మనిషి. ఈ అబ్బాయిని దేవుడే ఇచ్చాడు. ఏ వయసులో ఇచ్చాడు తెలుసు కదా. అంటే ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఈ పిల్లోడు వయసు అంటే ఇస్సాకు గారి వయసు 15 సంవత్సరాలు అయ్యింది అనుకుందాం. అలాగ అనుకుందాం. 15 సంవత్సరాలు అంటే అప్పుడు అబ్రహాం గారి వయసు ఎంత ఉంటుంది?
ఒక 115 లేకపోతే దగ్గరగా దగ్గరగా 115 సంవత్సరాలు. ఈ 115 సంవత్సరాల వయసులో ఆయన ఉంటే, కొడుకేమో 15 సంవత్సరాల పిల్లోడు, ఊరంతానేమో వింతగా చూస్తున్నారు. పిల్లోడు ఏమయ్యాడని చెప్పి ఇదిగో 24 గంటలు కళ్ళు అలాగా గుడ్లు అప్పగించి చూసినట్టుగా పిల్లోడు వెనకాల తిరుగుతూ ఉంటే పరలోకం నుంచి దేవుడు గమనించాడు. గమనించి ఏం చేశాడంటే, అబ్రహామా అని పిలిచాడు. ఒకసారిగా బదులిచ్చాడు అబ్రహాం గారు. ఇక్కడ ఏమండి మొదట వచనాల్లో మనం చదువుతాం. ఏమండి దేవుడు అబ్రహాం గారితో మరి పలకరించినట్టుగా చదువుతాం. పలకరించి ఏం చేశాడంటే, అసలు ఇతను ఎలాగా రాబోయే రోజుల్లో నేను కోరుకున్నట్టుగా అంత గట్టి మనిషిగా ఉంటాడంటారా? అంటే ఇప్పుడు పిల్లోడు ఇచ్చిన తర్వాత అన్ని పద్ధతులు మారుతున్నాయేమో. ఎలాగైనా సరే ఇప్పుడు అబ్రహాం గారిని కొంచెం పరిశోధించడం మంచిది, అతనిని కొంచెం గమనించడం మంచిది అని ఒక టెస్ట్ ఇది. ఈ టెస్ట్లో ఏం చేశాడంటే, అబ్రహామా అని పిలిచాడు. పిలవగానే రోజు పలకరించినట్టుగా అయ్యా చెప్పండి అయ్యా అని అనగానే దేవుడు అబ్రహాము గారిని చూచి అబ్రహాం తోటి ఏమంటున్నాడంటే, అదే నువ్వు బాగా ప్రేమిస్తున్నా చూడండి అమ్మ 2వ వచనం ఒకసారి చదువుతారా? అప్పుడు 22 వచనం. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇక చూడు సార్, ఇక్కడ వచనంలో మనం గమనించగలుగుతున్నాం. నీకు ఒక్కడై ఉన్న కుమారుడు. పాయింట్ బాగా గుర్తుపట్టాలి. 25 సంవత్సరాల తర్వాత అంటే ఎన్ని పరిస్థితులు ఎన్నిటిని దాటేశాడో. ఎంతో మంది ఏంటో దేవుడు చెప్పాడట. ఏ ఊరు వెళ్తామంటే ఊరి పేరు చెప్పడం కాదు. దేవుడు చెప్పాడు నన్ను ఎక్కడికి అంటే చెప్పడం కుదరదు. దేవుడు చెప్పాడు నేను వెళ్తాను ఉన్నాను, ఏ రోజుకి ఆయన నాకు అన్ని విషయాలు చెబుతాడు అన్నట్టుగా అలా వెళ్ళిపోతుంటే అందరూ ఆశ్చర్యంగా చూచారు. ఎట్టకాకలికి దేవుడు ఇతన్ని తీసుకెళ్తూ ఉన్నా అన్నట్టుగానే ఇతనికి కుమారుడిని ఇవ్వడం వలన ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఈ అబ్బాయిని 25 సంవత్సరాల తర్వాత దగ్గరగా 75 సంవత్సరాల్లో దేవుడు అతనికి దర్శనం అయ్యాడు, మాట్లాడాడు, అన్నీ అయినాయి. ఒక 25 సంవత్సరాలు ఇతన్ని ఫిల్టర్ చేశాడు, గమనించాడు, పరిశీలన చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే టెస్ట్ చేశాడు, పరీక్షలాగా అడుగడుగున అతన్ని గమనిస్తూ వచ్చాడు. అంటే అలాగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇతను 25 సంవత్సరాలు అయిపోయినాయి, దగ్గరగా ఇప్పుడు 100 సంవత్సరాల వయసులో దేవుడు ఇతనికి ఒక కుమారుని ఇచ్చాడు. ఇప్పుడు ఈ కుమారుణ్ణి దేవుడు ఏమన్నాడంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, అది కూడా ఎలాగంటున్నాడు, నీవు ప్రేమించిన ఆ అబ్బాయిని నేను చూపించు మోరియా పర్వతం దగ్గరికి అతనిని తీసుకొచ్చి నేను అడిగినట్టుగా పలానా చోట అతనిని నాకు నీవు బలివ్వాలి అని అడిగాడు. ఏ తండ్రి అయినా ఇలాంటి విషయానికి సాహసించగలుగుతాడా? ఎవరైనా సాహసించగలుగుతాడా? ఎవరైనా చెయ్యడానికి కుదురుతుందంటారా? 25 సంవత్సరాల తర్వాత లేక దొరికిన ఒక అబ్బాయి, లేక వృద్ధాప్యంలో సంపాదించుకున్న అబ్బాయిని నాకు తీసుకొచ్చి నువ్వు బలి ఇవ్వడానికి తీసుకొస్తావా? తీసుకురా అని అన్నాడు. తీసుకొస్తావా అని అనలే, తీసుకురా అని అన్నాడు అంతే. దానికి అబ్రహాం గారు ఏం చేశారంటే, అదేంటి ప్రభువా, పిల్లోడిని 2 సంవత్సరాలు అయిన తర్వాత మీరు నాకు ఇవ్వడం, ఇచ్చిన తర్వాత ఏదో నాకొక్కడికి ఇచ్చినట్టు ఆమె కూడా మరి వృద్ధురాలయ్యండి మృతతుల్యం అయిపోయినటువంటి ఆ గర్భంలో ఇలాంటి ఒక మంచి బిడ్డనిచ్చి ఈరోజు ఆమెకు శోకాన్ని, నాకు ఒక బాధను, ఇదేదన్నా ఇప్పుడు నన్ను అడుగుతున్నారు కానీ ఆవిడని కూడా అడగాలి కదా, ఇద్దరు ఒప్పుకోవాలి కదా అని అలాగ దాటవేసి ఆ పిల్లోడిని నేను ఇవ్వను అనేటట్టుగా అబ్రహాం అంటాడేమో అని పరీక్ష. చాలా పరీక్షలు వస్తాయి. ఇప్పుడు నేను దేవుని సేవ చేస్తున్నాను, చాలా పరీక్షలు గుండా వెళ్ళాల్సి వచ్చింది. చాలా పరీక్షలు అంటే దేవుడు మనలను అలాగా ఒక రకమైన టెస్ట్ పెట్టకపోతే నువ్వు ఎంత గట్టిగా దేవుని కొరకు నిలబడతావు, ఎంత గట్టిగా దేవుని కొరకు సాక్షిగా ఉంటావు. అసలు నువ్వు దేవునికి పనికొచ్చే పాత్రగా, అంటే ఆయన ఇంట్లో ఘనమైన పాత్రలు ఉంటాయి, విలువైన పాత్రలు ఉంటాయి, అలాగంటూ నువ్వు ఏదైనా పనికొస్తావా అని ఆయన తన బిడ్డలను అందరినీ, అంటే మనం యాకోబు పత్రిక 2వ వచనం అనుకుంటున్నాను, ఒకసారి చదువుతారండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతాం ఇలాంటి ఒక మాట. దేవునికి స్తోత్రం. నా సహోదరులారా,
అండి మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో మీరు పడినప్పుడు అది మహానందమని ఎంచుకుని. చూసారా, ఇది ఒక పెద్ద ఆలోచన చేయాల్సినటువంటి ఒక ప్రత్యేకమైన వాక్య భాగం. మీరు ఇది గమనించి తీరాలి. ఎందుకు అని అంటారా, 25 సంవత్సరాల తర్వాత అబ్రహాము గారికి కని విని ఎరుగని, అయ్యా ఇది ఊహించలేము, దీన్ని ఎలా వివరణ చేయాలో తెలియదు, అంత పెద్ద పరీక్ష పెట్టాడు. ఈ పరీక్షలు ఇప్పుడు అబ్రహాము ఏంటి, ఈ పరీక్షలో మొదటి పరీక్ష ఇందులో మనం చదివితే, నువ్వు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నావు అది కావాలి ఇక్కడ. ఏమంటే ఎంతగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, ఇప్పుడు ఆయన ఎంతగా ప్రేమించాలి, అసలు దేవుని పిల్లలు ఎంతగా ప్రేమించాలి? బైబిల్ వాక్యాల్లో 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో చదివితే, మనము కాదు ఆయన ప్రేమించడం, మొదట ఆయనే మనలను ప్రేమించాడని వాక్యాల్లో చదువుతాం. బైబిల్ వాక్యాల్లో మనం ఇలాగా గమనించగలిగితే, ఆయన మొదట ప్రేమించాడు అన్నాడు. అది మాత్రమే కాకుండా యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో చదివితే, ఆయన మనల్ని ఎప్పుడు ప్రేమించి మొదలు పెట్టాడో అప్పటి నుంచి అంతము వరకు ఒకేలాగా ప్రేమించడం, అది ఇంకా విడ్డూరంగా, ఇంకా ఆశ్చర్యంగా, ఇంకా ఎంతో గొప్ప. దీని విషయంలో ఇంకా మనం పరిశీలన చేయాల్సినంతగా ఆయన మనలను ప్రేమించడం అద్భుతం. అయితే ఇప్పుడు దేవుడు ఈయనకి పెట్టిన పరీక్షలో మొదటి పరీక్ష ఏంటంటే, అబ్రహామా, నీవు మీ అబ్బాయిని ఎక్కువగా ప్రేమిస్తున్నావా, నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? సరే, ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని కూడా, మీరు ఏది బైబిల్ వాక్యాల్లో యెషయా గ్రంథం 38:17వ వచనంలో ఆయన ప్రేమ చేత ఆయన చావుబూతులోంచి మళ్ళీ బయటికి తీసుకొచ్చాడని బైబిల్లో చదువుతాం. యోహాను సువార్త 3:16 ప్రకారంగా నశించిపోతున్నటువంటి మనలను నాశనము కాకుండా దేవుడు మనల్ని ప్రేమించును అని చదువుతా. నేను నిజంగా చెప్తున్నానండి, అబ్రహాము గారిని పిలిచింది ఆయనే, అబ్రహాము గారికి చెప్పింది ఆయనే, ఏది నీకు బిడ్డనిస్తానని చెప్పింది ఆయనే. అబ్రహాము గారిని 25 సంవత్సరాలు పరిశీలన చేసింది కూడా ఆయనే. కాకపోతే ఇది బహుశా ఇది ఆఖరి పరీక్ష అనుకుంటా. ఈ పరీక్షల్లో ఏమైపోయిందంటే, అబ్రహాము గారిని దేవుడు అంటున్నాడు కదా, నువ్వు ప్రేమించిన నీ కుమారుని నాకు తీసుకొచ్చి ఫలానా చోట, నేను చూపించే చోట నీవు నాకు అక్కడ ఏది బలి ఇవ్వాలి అని అడిగాడు. అప్పుడు అబ్రహాము గారు ఏమన్నాడు, ఇస్తానని అన్నాడా, ఇవ్వడు అని అన్నాడా? ఇది మనం తర్వాత వచనాల్లో చూడగలుగుతాం. కాకపోతే నేను అంటున్నా, నువ్వు ప్రేమించిన నీ కుమారుడు. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు మీరు ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నారు, దేవుడినా? ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నారు చెప్పండి సార్. మీరు దేవుడిని ప్రేమిస్తున్నారా, లేకపోతే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారా, లేదా మీ ఇంటి వారిని మీరు ప్రేమించుకుంటున్నారా, మీ పిల్లలనే అధికంగా ప్రేమిస్తున్నారా? ఇది కూడా ఒక లెక్కే ఇలాంటి పరీక్షలో. తప్పకుండా నేను అంటానండి, దేవుడు మాత్రం నిన్ను ఖచ్చితంగా అడుగుతాడు. నాన్న, బైబిల్ వాక్యాల్లో మనం చదువుతాం, అంటే ఎలాగా బైబిల్లో మనం చదివితే యోహాను సువార్తలో నువ్వు వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని చెప్పి ఒక వచనాన్ని మనం చదువుతాం. ఆ వచనాలు చదువుతున్నప్పుడల్లా కూడా మనకు ఆశ్చర్యం కలిగేది ఏమిటంటే, 15వ వచనం ఒకసారి చూడండి అమ్మా. అందులో యోహాను సువార్త 21:15 వచనం ఒకసారి చూడండి అమ్మ. వారు భోజనము చేసిన తరువాత, భోజనము చేసిన పిమ్మట యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అంటే ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మీరు ఆలోచన చేయండి. మరి మనం దేవుణ్ణి ఎంత ప్రేమించాలి? యావరేజ్గా బైబిల్ ఎంత చెప్తుంది? ఎంతగా ప్రేమించాలి? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాను అన్నప్పుడు నువ్వెంత ప్రేమిస్తున్నావు దేవుడిని? అది కూడా ఇక్కడ వాక్యంలో, ఇది నీకు నాకు బ్రతుకుతున్న ఈ కాలంలో ప్రభు దగ్గరికి వెళ్ళక ముందు ఇదో పరీక్ష ఉంది. ఇదొక విశ్వాస పరీక్ష అని అనొచ్చు. తప్పకుండా. అయితే నేను అడుగుతున్నా, సార్ దేవుడిని ప్రేమించాలి అన్నప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? చదువుతారమ్మా. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ ఆత్మతోను, అంటే నీ పూర్ణ వివేకముతోను, ఇలాగా బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి ప్రేమించాలి అని అంటే అన్నిటినీ తెంచుకొని మరీ ఆయనను అలా ప్రేమించాలని దేవుని వాక్యాలు చెబుతున్నాయి. అంటే ఇప్పుడు నేను అంటాను, దేవుణ్ణి అధికంగా ప్రేమించే మనిషిగా మీరు నేను అవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించాలి అని అన్నప్పుడు ప్రత్యేకమైనటువంటి సందేశం ఇందులో మనం చదువుతున్నాం. అంచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని ప్రేమించాలి, అదొక పరీక్ష. సరే, ఇప్పుడు ఇందులో మనం చూడగలిగింది ఏమిటి అని అంటే, ఆయన నిజమే అంత ప్రేమించాడు అన్నట్టుగా వాళ్ళ ఆవిడ గారికి చెప్పలేదు, ఏది సారమ్మ గారికి చెప్పలేదు.
పోనీ ఇస్సాక్ గారికి ఏమన్నా చెప్పాడంటే ఇస్సాక్ గారికి చెప్పలేదు, అంటే వాళ్ళ అబ్బాయి గారికి. ఆయన గబగబా తన దగ్గర పని వాళ్ళల్లో కాస్త మంచోళ్ళలో ఒక ఇద్దరిని తీసుకొని ఓ గాడిదని ఏమంటే అంత చక్కగా రెడీ చేసి సామానం అంతా దాని మీద పెట్టుకొని తీసుకొని వెళుతున్నాడు. ఎలాగా? బైబిల్ వాక్యాల్లో అమ్మ 3వ వచనాన్ని చదువుతారండి. ఇది 22 ఆదికాండం 3వ వచనాన్ని. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడైన ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. ఇది గమనించండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఒకవేళ వాళ్ళ భార్య గారికి గనుక చెప్పుంటే ఆవిడ ఏం చేసి ఉండేదో చెప్పండి. ఇప్పుడు ఊరుకుంటుందండి? ఏమండి ఏమాత్రం ఊరుకుంటుంది అంటారా? ఏమో మరి ఇలాంటి మనం ఆలోచన చేయాలి. బహుశా ఊరుకుంటే దేవుడికి స్తోత్రం. జనరల్గా ఎంత వయసులో నాకు ఒక బిడ్డనిచ్చి మీరు అలాగా చేయడం ఏం బాగుంది అని అనొచ్చేమో. కాకపోతే అబ్రహాం గారు మాత్రం ఈ విషయం అక్కడ చెప్పి ఉండకపోవచ్చు. ఏమంటే పనులకి చెప్పలేదు, ఇస్సాక్ గారికి చెప్పలేదు. మొత్తం వీళ్ళందరూ కలిపి గాడిద మీద సామానం గట్ట పెట్టుకొని బలిపీఠానికి కావలసినటువంటి పుల్లలు ఇంకా కావలసినవన్నీ పట్టుకొని వెళ్ళిపోతున్నారు. తీరా వెళ్ళాక అమ్మ అక్కడ మనం ఇంకొక వచనాన్ని మనం చూడాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, ఇందులో మొదటి భాగంలో విశ్వాసము అనే దాంట్లో మనం గమనించవచ్చు అబ్రహాము ఎంతగా దేవునిని నమ్మి విశ్వసించాడు అనేది ఇక్కడ మనం గమనిస్తాం. ఒకటి, ఏమని నమ్మి ఆయన వాళ్ళ పిల్లోడిని తీసుకెళ్ళిపోయి ఏమండి తండ్రి తన కొడుకుని దేవునికి ఇచ్చేయడానికి, అంటే ఆ పిల్లోడు ఏమైనా బలహీనుడు అనుకుంటున్నారా? దగ్గరగా 115 సంవత్సరాల వయసు ఉన్న అబ్రహాం గారిని కూడా ఇలా ఇసిరేయగలుగుతాడు. పక్కకు గెంటేసేసి నన్ను చంపుతావేంటయ్యా నువ్వు అని చెప్పి అడగగలిగే స్థాయిలో ఉన్న బలమైన కుమారుడు రాండి. మరి అలాంటి సమయంలో అబ్రహాము గారు ఏమని చెప్పాడంటారు? ఎలాంటి వాక్యాలు చెప్పాడంటారు? ప్రతిరోజు దేవుని వాక్యాలు చెప్పడం వలన అబ్రహాము గారు ఎలాగ దేవునిని నమ్మాడో విశ్వసించాడో ఇస్సాకు గారు కూడా అలాగే విశ్వసించాడు. ఇప్పుడు ఇందులో ఈ వాక్యంలో మనం గమనించాల్సింది ఒకటి ఏంటంటే, యెహోవా ఈరే అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. అంటే దేవుడే అన్ని చూచుకుంటాడు, దేవుడే అన్ని సమకూరుస్తాడు, దేవుడే అన్ని నీవు అనుకున్న దానికన్నా నీకు సమస్తము ఇవ్వగలిగిన వాడు అన్నట్టుగా అబ్రహాము గారి యొక్క జీవితంలో ఏది ఒక పరీక్షలో నెగ్గిన తర్వాత ప్రేమ అనే దాంట్లో పరీక్ష ఉంటుంది. అది ఎప్పుడు కూడా మనం దీంట్లో దేవునికి నీకును ఎప్పటికీ ఉంటుంది. ఇందులో నువ్వు ఎప్పుడు కూడా పాస్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అలా లేకపోతే ఎలాగా? అలా లేకపోతే అంటే చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు మమ్మల్ని ప్రేమిస్తే చాలు అంటారు. కాదు, నువ్వు కూడా ఆయన ప్రేమించాలి. ఏ వయసు వాళ్ళు ప్రేమించాలి అంటే బైబిల్లో ఇందాకే మనం చదివాం కదా, ఏది యోహాను సువార్త 21లో మనం చదివాం. అక్కడ చదివితే కనుక ఏమని ఆలోచన చేస్తున్నావు? అంత ముసలాయన అంటున్నాడు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. అంచేత దేవుణ్ణి ప్రేమించడంలో చిన్న లేదు పెద్ద లేదు, అన్ని వయసుల వారు ఆయనను ప్రేమించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇందులో అబ్రహాము గారిని దేవుడు గమనిస్తున్నాడు. ఏమని? సరే నేను చెప్పింది చేస్తాడా చూద్దాం, విధేయత ఇస్తాడా చూద్దాం, ప్రాధాన్యత ఇస్తాడా చూద్దాం అని ఇలాగా అనుకుంటున్నాడా లేదా కానండి. అబ్రహాం గారు నిజంగా తెల్లారైందో లేదో లేచాడు, దేవుడు చెప్పినట్టు గబగబా పిల్లోడిని పట్టుకున్నాడు, పనులు తీసుకున్నాడు, గాడిదకి అన్ని ఏమంటే సామానం అంతా వేసి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇదేదో వెంటనే వెళ్ళలాగా బలి ఇచ్చేది కాదు. మరి ఎన్ని చెప్పుండాలి? 3 రోజులు ప్రయాణం చేయాలి దగ్గరగా. చదవండి అమ్మ పైన తర్వాత వచనాన్ని కూడా మనం చదువుదాం. అక్కడ తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము మూడవ రోజు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటును చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి. ఇక్కడే ఉండండి అబ్బా, మీరు గాడిద ఇక్కడే ఉండాలి, మీరు కూడా ఇక్కడే ఉండాలి. ఎందుకంటారండి? ఎన్ని రోజులు ప్రయాణం చేశారో చూడండి. మేము పైకి వెళ్ళి వస్తామయ్యా అన్నట్టుగా చెప్తున్నాడు. కానీ లోపల అబ్రహాం గారికి తెలిసింది ఏంటంటే ఈ పిల్లోడిని ఏమంటే ఆఖరిగా వాళ్ళిద్దరూ కలిసి నడిచేది అదే, ఆఖరిగా అబ్బాయి ఏదైనా మాట్లాడితే వినేది అదే, ఆఖరిగా పిల్లోడిని ఆలనా పాలన ఏదన్నా చూసేది అదే.
ఆ పిల్లోడు ఈరోజు ఏమంటే ఇదే ఈ పిల్లోడితో నేను నడిచేది, ఇదే ఆఖరిగా వీడు ఏం మాట్లాడతాడో అదే నేను వినేది, రేపంటూ ఏముంది ఈ పిల్లోడిని నేను దేవునికి అక్కడ అర్పణగా ఇచ్చేస్తాను, బలిగా ఇచ్చేస్తాను అంటే అప్పుడు అబ్రహాం గారి లోపల ఏ రకమైనటువంటి ఏమండి దేవుని మీద విశ్వాసం ఉందంటారు? అంటే ప్రేమ అనేది ఒకటి పరీక్ష ఉంది, అందులో నువ్వు రావాలి. రెండవది పరీక్షలు ఇంకోటి ఏంటంటే అబ్రహాం గారికి విధేయత చూపుతాడా చూపడా. చాలా మంది ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతారంటే మాకు అన్నీ అయిపోయినాయి, అడిగినవి అన్నీ ఇచ్చేసాడు, అంచేత మేము విధేయత ఉన్నా పర్లేదు ఎలాగున్నా పర్లేదు అంటారు. కానీ అబ్రహాం అలా లేడు. అబ్రహాం ఏమన్నాడంటే లేదయ్యా ఈ విషయంలో కూడా నేను తేడాగా ఉండనని చెప్పి ఏమంటే విధేయతగా ఉన్నావా లేదా అనేది కూడా నీకు ఒక పరీక్ష ఉంది. ఏమంటే ఇది నేను చెప్తున్నాను గమనించండి. ఎంతగా మందిరానికి వెళుతున్నా, ఎంతగా క్రైస్తవుడు అయి ఉన్నా, దేవుని సేవకుని మాట వింటున్నావా లేదా అనే పరీక్ష మాత్రం నీకు ఉందయ్యా. నేను అంటున్నా, చాలామంది ఏమనుకుంటారంటే ఎందుకు పనికిరానటువంటి రీతిలో కష్టాలతో బాధలతో ఏమంటే నేను నిజం చెప్తున్నాను సార్, నేను అనేక మందిని చూచాను కాబట్టి చెప్తున్నాను. ఏమంటే కనీసం రోజులు గడవడం కష్టంతో, ఏమంటే కొంతమంది అయితే మరీ రోగాలతో, కొంతమంది అయితే ఏ పూటకు ఆ పూట ముద్ద లేక, ఇలాంటి వాళ్ళు ఎందరో ఏమంటే మందిరానికి వస్తారు. మందిరానికి వచ్చిన వాళ్ళందరినీ సేవకుడు ఏం చేస్తాడు? దేవుడికి అంటించేస్తాడు, దేవుడికి అప్పచెప్పేస్తాడు. ప్రభు ఈ అమ్మగారు ఇలాగా, ఈ అయ్యగారు ఇలాగా, వీళ్ళ కష్టాలు ఇలాగా, వీళ్ళ బాధలు ఇలాగా అని చెప్పి ప్రార్థన చేస్తారండి. నిజంగానండి ఇగో ఎలాగైపోతారంటే బల్లులాంటి వాళ్ళు ఓడల్లాగా తయారైపోతారు. నేను అది కళ్ళారా చూశాను. అంటే వాళ్ళ జీవితంలో ఏమంటే కనీసం 1000 రూపాయలు ఇలా చూడలేనటువంటి వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి వేలు లెక్క పెట్టుకునే స్థాయి దేవుడు చేసిన సందర్భాలు కూడా నేను చూశాను. అంచేత దేవుడు గొప్పవాడు. కాకపోతేనండి కొంత దూరం వరకు మందిరానికి ఇలాగ అలవాటు పడి ఉంటారు బాగానే, ఆ తర్వాత ఎందుకో పాస్టర్ గారి మాటే వినకుండా పోతారు. ఎందుకంటే ఇప్పుడు మాకు ఏ పరిస్థితులు అనుకూలం లేక మా చర్చ్ వాళ్ళందరూ ఆయా చోట్ల ఉండడం వల్ల వాళ్ళకి అందరికీ వాక్యం వెళుతుందో లేదో అని ఏమంటే ప్రతి వారిని నేను పట్టించుకోలేదనే ఏది అలాగా మాట నా వద్దు, నేను వారి కొరకు ప్రార్థన చేసింది గాక ఈ కరోనా ఏమంటారు ఇలాంటి రోగ పరిస్థితుల్లో కూడా ప్రతి బిడ్డకి నేను సేవకుని కాబట్టి నా దేవుని వాక్యాలు పట్టుకొస్తున్నాను. ఇలాగా చాలా కష్టంతో ఉన్నప్పటికీ కూడా ప్రభువు కోసం దేవుని వాక్యాలు పట్టుకొని తీసుకొస్తున్నారు. అప్పుడు వాళ్ళందరూ వింటారు. ఇప్పుడు మీలో కూడా చాలా మంది దేవుని బిడ్డలుగా ఏమంటే మందిరానికి వచ్చే మీరు కూడా దేవుని వాక్యాలు విన్న వాళ్ళందరూ కూడా నేనేమంటానంటే ఇప్పుడు ఈ వాక్యం నేను ఇలా చెబుతున్నాను ఎందుకు అని అంటే వాక్యాలు ఇలాగా మీడియా ద్వారా ఇలాగ ఏది మనం మందిరం కోసం ఇలా చెబుతున్నాం. ఏమంటే రానున్న కాలం ఎలా ఉంటుందో మనకి తెలియదు. కాకపోతే దేవుని కృపను బట్టి ఏమంటే సమయమందును అసమయమందును కూడా దేవుని సేవకులు విశ్వాసుల పట్ల ఏమంటే చాలా ఇంట్రెస్ట్గా దేవుని దగ్గర ఉత్తరవాదులై ఉన్నారు. ఏమంటే వాళ్ళ గురించి ప్రార్థనలు చేస్తారు, వారు ఎలాగున్నారో తెలుసుకుంటారు. వాళ్ళ గురించి నేనైతే అంటున్నానండి, యాజకుడు పనిచేసినంతగా సేవకుడు ఈరోజు దేవుని సన్నిధిలో విశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలి. అలాగేనండి విధేయత కలిగి ఉంటారా ఉండరా అని చూస్తున్నాడు దేవుడు. ఇప్పుడు పాస్టర్ గారు విధేయతగా ఉండాలి దేవుడికి, మరి విశ్వాసులు అలాగే నేను అంటాను మందిరానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, రూల్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు అవి పట్టించుకోకుండా నాకు దేవుడు తెలుసు అని చెప్పి పాస్టర్ గారితో నాకేం పని అని చెప్పి నువ్వు ఎటేటో పోతే కనుక ఆ తర్వాత ఇప్పుడేం కాదు, ఆ తర్వాత సంగతి ఏదో తెలుస్తుంది. అందుకోసం నేనేమంటున్నానంటే విధేయత కలిగిన అంత పెద్ద వయసు కలిగిన అబ్రహాం కూడా ప్రభు చెప్పాడు అదిగో కొండ మీదకి వెళ్ళి అక్కడ నాకు ఇలా చేయమన్నాడు, ఈ విషయంలో పక్కా ఆయన నాతో మాట్లాడాడు కాబట్టి విధేయత అనేది కూడా నేను అంటాను నీ జీవితానికి నా జీవితానికి ఒక పరీక్ష ఉంది. నేను కూడా పరిచర్య చేస్తూ ఉన్నాను. ఈ పరిచర్యలో దేవునికి నేను ఎంత విధేయత కలిగి ఉన్నాను అనేది కావాలి, నా కుటుంబంతో నేను దేవుని దగ్గర ఎలాగున్నాను అనేది కావాలి. ఈవెన్ నేను అంటున్నాను విశ్వాసమైన నువ్వు కూడా మందిరంలో వెళ్ళడం, మందిరంలో ఉండడం, మందిరంలో సేవకులతో పాటు సరదాగా దేవుని సన్నిధులు పెరగడం, దేవుని మందిరంలో అదే 52:8 చదువుతాం కదా కీర్తనలో, దేవుని మందిరంలో నాటబడిన పచ్చని ఒలీవ చెట్టులాగా నువ్వు వర్ధిల్లడం, ఇదంతా దేవుడు గమనిస్తాడు. నీ విధేయత ఏమ్మా కొంచెంసార్లు వాక్యాలు ఎలా చెప్తుంటే మనసు నొచ్చుకున్నట్టుగా పాస్టర్ గారు నా కోసమే చెప్పాడు అని అనుకోకండి అమ్మా, అనుకోకండి అయ్యగారు, అలాగే అనుకోకూడదు. వాక్యం చెప్తుంది నీకు దేవుడిని ప్రేమిస్తున్నావో లేదో పరీక్ష ఉంది, అది మాత్రం నువ్వు తప్పించుకోలేవు. రెండవది దేవునికి విధేయత చూపుతున్నావా లేదా ఇది కూడా పరీక్ష ఉంది.
అయితే ఇతనికి వచ్చిన పరీక్షలు లాంటి పరీక్ష అబ్రహాం గారికి వచ్చినట్టుగా నీకు రాకపోవచ్చు, కానీ నీ ఉన్నటువంటి వ్యవహారాల్లో అలా కూడా పరీక్ష ఉంటే అందులో దేవుని తరపున విధేయత కలిగిన వాడివా లేదా అనేది ఆయన చూడబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, అబ్రహాం గారు నిజంగానే విధేయత చూపాడు. ఏమంటే పిల్లోడిని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. దగ్గరగా 3 రోజులు అంత దూరం ప్రయాణం చేసి అక్కడ కొండ మీద ఆయన చెప్పిన చోటు అదిగో అక్కడే కదా అని చెప్పి అలా చూచి అక్కడికి పిల్లోడిని మాత్రం ఏమండి నేను అనుకుంటాను ఈ గాడిదని అక్కడ ఎందుకు వదిలేసినట్టు, ఏమంటే ఆ మనుషుల్ని ఎందుకు అక్కడ వదిలేసినట్టు, ఏమో ఇందులో ఏదో రహస్యమై ఉండాలి. నేను అనుకుంటాను ఒకవేళ ఏమంటే ఇస్సాక్ గారిని బలి ఇవ్వడానికి అబ్రహాం గారు అక్కడ తీసుకెళ్ళి ఆ కుర్రోడితోటి ఏమంటే అటు ఇటు మాట్లాడి తర్వాత అతను కట్టేస్తాడు కదా, కట్టేసిన తర్వాత అతన్ని ఏమంటే కత్తితో పొడిచి ఏమంటే దేవుడికి అతన్ని ఇచ్చేయాలి అన్నట్టుగా చేసేటప్పుడు బహుశా ఈ పని వాళ్ళు కనుక అక్కడ ఉంటే కనుక వెంటనే వేరే తేడా వచ్చేస్తుంది. వాళ్ళు అడ్డే పడొచ్చేమో, వాళ్ళు ఒకవేళ ఆటంకం చేయొచ్చేమో, ఏమోనండి. ఈ వచనంలో మాత్రం వాళ్ళని గాడిదని కింద ఉంచేశారు. ఏమంటే ఆ పని వాళ్ళని కూడా అక్కడ ఉంచేశాడు. కుర్రోడి మీద మాత్రం ఆ పుల్లల కట్టలో ఏది అవన్నీ నెత్తి మీద పెట్టి భుజం మీద పెట్టి నన్ను అని చెప్పి నువ్వు పట్టుకొని అక్కడికి వెళ్ళిపోయాడు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు బైబిల్ వాక్యాల్లో అమ్మ ఇది కూడా మనం చదవాలి. 7వ వచనాన్ని ఒకసారి చదువుతారమ్మా. 7వ వచనం 22 7వ వచనం. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో తండ్రి అని పిలిచాడు. నా తండ్రి, ఎంత మంచి మాట అండి. బహుశా ఇదే కదా మరి ఆఖరి నాన్న అని పిలుస్తున్నాడు. నాన్న అని పిలుస్తూ ఏ నాన్న అనగానే వెంటనే తండ్రి గారి స్పందన ఎలా ఉంటది, ఏ నాన్న అన్నట్టుగా పిల్లోడు ఎంతో మధురముగా మృదువుగా డాడీ అని అంటుంటే ఏమంటే అస్సలు పిల్లోడంటే ఎంతో ఇష్టమైనటువంటి అబ్రహాం గారు ఎలా చూస్తాడు ఏమంటే తప్పకుండా ఏమని అనుకోవాలి, చెప్పునానా ఏమిటి చెప్పునానా అని అంటుంటే ఏమంటే అప్పుడు ఏం జరిగిందట చూడండి. వారిద్దరు ఏమి నా కుమారుడా నేను అప్పుడు అతడు నిప్పును కట్టెలను కట్టెలున్నాయి దహన బలికి గొర్రె పిల్ల ఏది అంటున్నాడు. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎలా చెప్పగలుగుతాడు చెప్పండి సార్. అబ్రహాం గారి లోపలేమో దేవుని యొక్క ప్రాధాన్యత ఉంది. దేవుడిని నేను ఎంత ప్రేమిస్తున్నానో తెలియాలి, ఏమంటే దేవుడి కొరకు నేను ఎంత విధేయత గలవాడినో తెలియాలి. కానీ ఇప్పుడు అబ్బాయి అడిగేసాడు ఏంటంటే, అయ్యా డాడీ పుల్లలు తీసుకొచ్చాము, ఏది కట్టెలు తెచ్చాము, మనం మరి నుప్పు కూడా తీసుకొచ్చాం, అగ్గి కూడా తెచ్చాం, ఇవి బలిపశు ఏది గొర్రెపిల్ల ఏది అని అడుగుతున్నాడు. మరి గొర్రెపిల్ల ఏది అని అన్నప్పుడు ఆ బలిపీఠం మీద వధించడానికే కదా ఈ అబ్బాయిని తీసుకొస్తున్నాడు. అప్పుడు అబ్రహాం గారి యొక్క మనసులో ఎలా ఉంటుంది మీరు ఆలోచన చేసి చెప్పండి, మీరు ఆలోచన చేయండి. ఎవరైనా ఎలా చేయగలుగుతారండి? అప్పుడు నేను అనుకుంటాను ఆయన ఏం చెప్తాడు. నాకు ఒక్కసారి అనుకుంటున్నానంటే అబ్రహాము గారిని దేవుడు చూస్తున్నాడు. అబ్రహాము గారిని దేవుడు చూడడమే కాకుండా అబ్రహాము గారికి దేవుడు దయ చేయాలని కూడా చూస్తున్నాడు. మీరు చూడండి, అబ్రహాముని ఎన్ని సంవత్సరాలు చూచాడు, ఎట్లా ఉంటాడు, ఎలా ఉంటున్నాడు, విధేయత ఉన్నాడా, ప్రేమిస్తున్నాడా, దేవుడు చెప్పిన చోటికి అంటే రాగలుగుతాడు, అక్కడికి వచ్చాడు, అన్నిట్లో కరెక్ట్ ఉన్నాడు. నేను కూడా మిమ్మల్ని చెప్తున్నాను, అయ్యా పరలోకానికి వెళ్ళే వరకు భూమి మీద నువ్వు ఏ మందిరానికి వెళ్తావో ఆ మందిరంలో దేవుని బిడ్డగా మాత్రమే నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా చెప్తున్నాను. కొంతమంది ఏమండి చిన్న చిన్న చర్చిలు అని అనగానే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళంతా వాక్యాలు చెప్తున్నారు, మేమే బాగా చెప్తున్నామని వాళ్ళు కూడానండి ఏమండి మరి చిన్న చిన్న చర్చిల్లో ఉన్న వాళ్ళు వేరే చోట నుంచి వస్తుంటే ఏమండి వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏమైనా అక్కడ ఏదైనా గొప్పగా ఉంటుందేమో అని. కానీ నేను అంటున్నా అట్లా కాదు. మీ సేవకుడు ఎక్కడైతే ఏమంటే మీ ఏరియాకి దేవుడు పంపించినందుకు ముందు నువ్వు సంతోషించొద్దు, నీ ఏరియాలో అంటూ నీకు సేవకుడిని దేవుడు పెట్టినందుకు సంతోషించొద్దు. అట్లాగా నేను అంటున్నా సార్. ఇప్పుడు బైబిల్ వాక్యాల్లో మనం చదువుతున్నాం, అబ్రహాము గారితోటి ఎంతో ప్రత్యేకమైన సన్నివేశాన్ని మనం చదువుతున్నాం. అబ్రహాము గారి దగ్గర ఏమంటే కుమారుడు అడుగుతున్నాడు, డాడీ బలిపశువు ఏది అని అన్నప్పుడు ఆ బలిపశువు ఏది, ఆ గొర్రెపిల్ల ఏది అన్నప్పుడు ఆయన ఒకటే అంటాడు, దేవుడు చూచుకుంటున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చూస్తాడు. అంటే నేను అంటున్నా దేవుడు నువ్వు ఇప్పటి వరకు ఎలా బతుకుతున్నావు చూస్తున్నాడు. రేపంటూ నీకు ఏదో ఇవ్వాలి కదా, రేపంటూ నీకు ఆయన ఏదో ముట్ట చెప్పాలి కదా, రేపంటూ నీ కుటుంబంలో పేదరికం, దరిద్రం, రోగం, బలహీనతలు ఉండకూడదు కదా. అలాంటి కార్యాలు చేసే దేవుడు నీ గతాన్ని చూస్తున్నాడు. విధేయతగా ఉన్నాడా
వాళ్ళ సంభాషణలలో అతను అంటున్నాడు కదా, ఇస్సాకు అంటున్నాడు, డాడీ గొర్రెపిల్ల ఏది డాడీ అని అన్నప్పుడు దేవుడే చూసుకుంటాడమ్మా అని అన్నాడు. నేను అంటున్నా మనందరినీ గమనిస్తున్నాడు, ఇందులో ఎవరు తప్పించుకోలేరు. ఇంతకాలం ప్రభువు దగ్గరికి వచ్చిన దేవుడు ఇరుకులో విశాలత కలుగు చేయలేదా? ఊబిలోంచి దొంగ ఊబిలోంచి బండ మీద నిలబెట్టలేదా? అనేకమైన కార్యాలు చేశాడు. ఆయన మంచివాడు, అద్భుతాలు చేశాడు, ఎన్నెన్నో కార్యాలు నీ పట్ల తలబెట్టడం తెలిసి కూడా నువ్వు ఆయన దగ్గర వేరుగా ఉంటే లాభం లేదు. అది నేను చెప్పాలనుకున్నాను. సరే, అక్కడ ఒక మాట ఆయన అబ్రహాం గారితో ఏమంటే ఇస్సాకు గారు మాట్లాడుతుంటుంటే ఏమని అంటున్నాడు, అమ్మా మీరు ఈ వచనాన్ని కూడా 8వ వచనం ఒకసారి చూడండి. అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను. ఇప్పుడు వీళ్ళకి ఆ గొర్రెపిల్ల గురించి ఒక మ్యాటర్ ఇక్కడ ఉంది. ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత, వేల సంవత్సరాల తర్వాత ఇదే స్థాయి ఒక బలి అంటూ ఉంది. ఇక్కడ ఇస్సాకు గారిని తీసుకొని వెళ్ళడానికి అన్ని జరిగిపోయినాయి. నేనేమంటానంటే, నువ్వు దేవునికి ఇచ్చే వాటిలో దేవుడు కోరుకున్నట్టు ఇవ్వగలిగిన మనిషిగా ఉన్నావా అంటే ఇచ్చే వాటిలో కూడా పరీక్ష ఉంది. వినాలి. ఒకటి నేను అన్నాను, ఏది మొదటి పాయింట్లో మనం గమనించాం, దేవుడిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో తేలే రోజు వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి బైబిల్ వాక్యాల్లో దేవుని ప్రేమలో నుంచి మనల్ని బయటికి లాగడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతాయి. వాటిని ఛేదించుకుని దేవుడిని ఇంకా మిక్కటంగా ప్రేమించే మనిషిగా నువ్వు మారాలి. అది రెండవది విధేయత అనేది. మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ఒక్కరే వస్తావు, బోల్డ్ మంది పరిచయం అవుతారు, ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకొని మొత్తం మందిరానికి తేడాగా మారిపోతే కనుక మరి దేవుడు ఊరుకుంటాడని అనుకోకండి. ఖచ్చితంగా దేవుడు నీ మీద పాఠం నేర్పిస్తాడు. అది మాత్రం రెడీగా ఉండాలి నువ్వు. ఎందుకంటే కొంతమంది కపట సహోదరులుగా మందిరానికి వస్తారు. వాళ్ళు మందిరానికి వచ్చి ఏమి లేదండి ఎండిపోయినట్టు ఉంటారు, అలా ఒకసారి లావు అవుతారు. ఏమీ లేదు అని అనే వాళ్ళకి వస్తారు. మందిరానికి వచ్చాక అన్ని జీవులు ఎత్తాడు. ఎందుకంటే అక్కడ మందిరంలో పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత నీకు ఇంక లోటేంటి? మందిరానికి వెళితే బైబిల్ వాక్యాలు మనం చదివితే కనుక కీర్తన 16-11 వచనంలో మనం ఏం చదువుతాం? అక్కడ దేవుని మందిరంలో చాలా ప్రత్యేకతలు ఉంటాయి అనేది మనకి దేవుని వాక్యాలు మరీ స్పష్టంగా చెబుతున్నాయి. కాబట్టి నేను ఈ వాక్యాన్ని మీతో నేను చెబుతున్నా, చదవండి ఒకసారమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ కుడి చేతిలో నిత్యము అక్కడ ఏమున్నాయంటే సుఖములు కలవు. మందిరం అనగానే సుఖ శాంతులు ఉండే ప్రాంతం. అక్కడికి వచ్చేసేయాలి. అక్కడికి వచ్చిన తర్వాత వచనాల్లో మందిరం గురించి ఇంకొక మాట చదువు. 132వ కీర్తన అక్కడ 11వ వచనం చూడండి, ఎట్లా రాశాడు చూద్దాం. యెహోవా సీయోనును ఏర్పరచుకొనుచున్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇక్కడ నాకు విశ్రమ స్థానముగా ఉంటుంది. నేను నివసించెదను. దాని ఆహారమును, మందిరం అని అనగానే చూడండి సార్, దాని ఆహారము నేను నిండారులుగా దీవించెదను. దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను. ఎంత ప్రత్యేకమైన మాటలండి. మందిరానికి వచ్చిన తర్వాత దశ మారిపోద్ది కదా. అందుకే నేను అంటాను చూడండి, ఇప్పుడు ఒకటి అబ్రహాం గారికి పరీక్ష లాంటిది ఎలా వచ్చిందంటే, ఒకటి ఇతడు ఎంత ప్రేమిస్తున్నాడు. మరి ఎంత ప్రేమించాడు అంటారు? బైబిల్ వాక్యాల్లో ఎంత ప్రేమించుంటాడు? పూర్ణ హృదయంతో. వచనాన్ని మనం చదువుదాం. పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో, పూర్ణ మనస్సుతో. అంటే దేవుణ్ణి ప్రేమించడానికి ఎంత ప్రత్యేకమైనటువంటి వారిగా మనము కావాలి అనేది బైబిల్ వాక్యాల్లో చాలా స్పష్టంగా మనం ఈ వాక్య భాగాన్ని చదువుతాం. అందుచేత నేనేమంటానంటే, ప్రభువుని ప్రేమించడంలో నిన్ను మించినోడు ఉండకూడదు. మీకు అర్థమవుతుందా? నిన్ను మించినోడు ఉండకూడదు. సరేనా? రెండవదిగా బైబిల్ వాక్యాల్లో నువ్వు దేవునికి విధేయత కలిగి ఉంటున్నావా లేదా అనే దాంట్లో కూడా నీకంటూ ఒక పరిశీలన జరగబోతుంది. అంటే చాలా కాలం నుంచి నేను మందిరానికి వెళ్తున్నాడు కాబట్టి నేను ఎలాగున్నా పర్లేదంటే కాదు. ఎప్పటికీ కూడా దేవుడు కోరుకున్నట్టుగానే నువ్వు ఉండాలి. ఈ విషయంలో మాత్రం నువ్వు సంఘానికి గాయకరంగానో అంటే బాధ పెట్టేవాడుగాను, సేవకుడిని సతాయించేటట్టుగానో ఉండడానికి వీలు లేదు. అది
మూడవదిగా బైబిల్ వాక్యాల్లో నువ్వు దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు కోరుకున్నదైనా ఇవ్వగలుగుతున్నావా లేకపోతే ఏమిటి అనేది కూడా చూస్తాడు. అందుకోసమే మందిరంలో నేను అంటాను, ఒకవేళ నువ్వు ఏదన్నా దేవుడు నీకు చేసిన మేళ్ళను బట్టి అధికంగానో లేకపోతే ఇంకొక రకంగానో దేవునికి నువ్వు ఏది ఇచ్చినా నీ భూమిలో మంచి పంట ఏది పండులాగనా ఏది దేవునికి ఇచ్చే విషయంలో అబ్రహాము గారట బలి పనిచేసాడండి. ఏమండి ఇలాగా అబ్రహాము గారు తన కుమారుణ్ణి ధైర్యంగా ఇచ్చేయడానికి ముందుకు వచ్చేసాడండి. ఎప్పుడైతే ఆ అబ్బాయిని ఇవ్వడానికి ముందుకు వచ్చాడో ఈ పిల్లోడు కూడా చూడండి, ఇస్సాక్ గారు అడుగుతున్నాడు, డాడీ గొర్రెపిల్ల ఏది డాడీ అని అడగడం. దానికేమో ఆయన ఏమండి ఆయన అబ్రహాము గారు దేవుడు చూసుకుంటాడని అనడం, లోపల మాత్రం ఈ పిల్లోడినే కదా నేను కొద్దిసేపటికి బలిపీఠం కట్టిన తర్వాత ఈ పిల్లోడినే కదా నేను కట్టేసి బంధించి ఏమంటే అప్పుడు నేను దేవునికి బలి ఇచ్చేస్తాను కదా అని అనుకుంటున్నాడు. అప్పుడు ఈ బాధ ఎలా రాయాలి, ఈ బాధ ఎలా వివరించాలి? ఇదేంటి దేవుడు ఏది రక్తాన్ని కోరతాడా, బలిని కోరతాడా? కోరడే అంటే నేను అంటాను ఇది పరీక్ష. నీకు ఇట్లాంటి పరీక్ష నీకు రాదు, కానీ నువ్వు విధేయతగా ఉన్నావో లేదో పరీక్ష ఉంది, ప్రభువుని ప్రేమిస్తున్నావో లేదో పరీక్ష ఉంది, దేవుని మందిరానికి వెళ్ళి ఇచ్చే వాటిలో దేవుని దగ్గర అది పరీక్ష ఉంది, దేవుని మందిరానికి వెళ్ళడంలో ఏది పర్వాలేదు, ఇలాగా ఇక్కడ అంటారు ఇలాగా టీవీ ముందు వాక్యం చెప్పేస్తున్నారు లేదా ఇంకో రకంగా వాక్యం చెప్పేస్తున్నారు అందుచేత మాకేం పర్వాలేదు అన్నట్టు కాదండి. నువ్వు మందిరానికి వెళ్ళాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. సరే, అక్కడ ఇదంతా కూడా చాలా ఆనందంగా కనిపిస్తా ఉంది. అబ్రహాం గారు ఎంతో ప్రత్యేకమైనటువంటి మనిషిగా ఆయన కనిపించాడు. నాకు ఇంకొకటి ఏంటంటే మరి అబ్రహాం గారు ఎంత ధైర్యంగా ఇవన్నీ ఎలా చేశాడంటారు? పనులు చూస్తే కిందెట్టేసాడు, వాళ్ళు అడ్డుపడతారేమో అని. ఏమంటే ఒకవేళ దేవునికి బలిచ్చేటప్పుడు ఇంకేమన్నా రంకిలేస్తుందేమో గాడిదని అక్కడ కింద వదిలిపెట్టేశాడు. మరి పిల్లోడేమో అప్పుడు ఏమన్నా అనుకుంటే పారిపోవచ్చు, అబ్రహాం గారిని గంటేవచ్చు, ఏమంటే నన్ను పొడిచేస్తావా నన్ను చంపేస్తావా అని అనగవచ్చు. కానండి అదేంటండి అబ్రహాం గారి దగ్గర ఇస్సాక్ గారు ఒక్క మాట మాట్లాడకపోవడానికి కారణం ఏమిటంటారు? ఏమంటే అబ్రహాం ఎంత దేవుడు నమ్మాడు, ఇస్సాక్ కూడా అంతే నమ్మాడు సార్. అబ్రహాం గారితో దేవుడు వచ్చి మాట్లాడి వెళుతున్నవన్నీ కూడా ఇస్సాక్ గారు వింటాడు సార్. ఇలాంటివి అతనికి తెలియడం వలన ఏమంటే తప్పకుండా మా నాన్నగారు ఎప్పుడు కూడా దేవునికి మొదటి స్థానం ఇస్తాడు. మీరెవరికి ఇస్తున్నారు సార్ మొదటి స్థానం? ఏమండి మొదటి స్థానం, మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి. ఎక్కడ మనం చదువుతున్నాం కదా 6:33 చదువుతాం కదా మత్తయి సువార్తలో, దేవునికి మొదటి స్థానం ఇచ్చేవాడిగా నువ్వు ఉండగలుగుతావా అబ్రహాం గారిలాగా? ఏమండి అబ్రహాం ఆశీర్వాదాలు మనకు కావాలని అన్నప్పుడు, అబ్రహాం దీవెనలు మనకు కావాలన్నప్పుడు, యేసుక్రీస్తు ద్వారా మనకు లభ్యం అవ్వాలంటే బైబిల్ వాక్యాల్లో గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి మనం వెళితే కనుక ఆయన మనకు ఇచ్చే ప్రత్యేకత అది పొందుకోవాలంటే తప్పకుండా నేను అంటాను దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. అప్పుడు నేను అనుకున్నాను ఈ వాక్యంలో అబ్రహాం గారికి ఉన్న విశ్వాసం ఏమిటబ్బా, పిల్లోడిని పట్టేశాడండి. ఏమండి ఆ పిల్లోడు ఏమన్నా నిద్రపోతున్నప్పుడు తీసుకెళ్ళలేదు. అది చూడండి, ఆ పిల్లోడు మెలుగుగా ఉన్నాడు, చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉండగా అరే నాన్న దేవుడు నిన్నే అడిగాడు రా గొర్రెపిల్ల అని అంటున్నావు, గొర్రెపిల్ల ఏదంటే నిన్నే నాన్న అని చెప్పి ఆ పిల్లోడిని చేతులు కడుతుంటే విచిత్రంగా అబ్బాయి చూసి ఉండొచ్చు. ఏమంటే అతను కట్టి బలి పీఠం మీద, అది కూడా బలిపీఠం వాళ్ళు చక్కగా తయారు చేశారు, పుల్లలు పేర్చారు, అన్ని చక్కగా చేశారు, ఈ పిల్లోడిని పెట్టారు. ఏమంటే ఇంక అంతే ఏది అబ్రహాము దేవునికి మహిమ కలగాలని చెప్పి కత్తి తీసుకొని ఎలాగా ఏమంటే ఆ పిల్లోడి మీద పొడవాలని అనుకుంటే ఈ దృశ్యం పరలోకం నుంచి ఎన్ని వేల దూతలు చూచుండొచ్చండి. ఏది భూమి మీద దేవుడు చెప్పినట్టుగా ఓ మనిషి బతుకుతాడా? దేవుడు చెప్పినట్టుగా ఓ మనిషి అలాగా అంత ధైర్యంగా ముందుకు వస్తాడా? అంత తెగింపు ఉంటుందా? అంత త్యాగం చేయగలుగుతారా? అంతగా దేవునికి అంకితం అయిపోతారా? దేవుడే ముఖ్యమైన అంతలాగా అన్నిటినీ పక్కకు గంటేసి అలాగ ఉండగలుగుతారా అని పైనుంచి నేను అనుకుంటాను. దేవదూతలంతా విడ్డూరంగా చూడలేదా? ఏమంటే చివరికి ఈయన ఏమంటారండి, ఇతనికి ఉన్న పరీక్ష భలే ఆశ్చర్యంగా లేదా? ఏమంటే ఆయన ఏమని అనుకుంటాడు? నేను అనుకుంటున్నాను అబ్రహాం గారు ఆ విధంగా ఆ పిల్లోడిని ఏమంటే కత్తి తీసి పొడవాలి అతన్ని దేవునికి ఇచ్చేస్తున్నాను అని అన్నప్పుడు పైనుంచి దేవుడు చూసి ఇప్పుడైతే దేవుడు అడుగుతున్నాడు అబ్రహామా అబ్రహామా అని పిలిచి, ఏందయ్యా నువ్వు చేసే పని చూస్తుంటే ఆశ్చర్యం వేసింది నాకు. ఏది అక్కడ మాట మనం చదవలసినటువంటి విషయం ఏంటంటే అమ్మా, దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఏమండి అక్కడ 13వ వచనాన్ని ఒకసారి చూడండి అమ్మా.
అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో దాని పై వచనం 12వ వచనం కూడా చదవ. 12 కాదమ్మా, 11వ వచనం చదవండి. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా 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 అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన చిన్నవాని మీద చిన్నవాని మీద నువ్వు చెయ్యొద్దు, నేమియూ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని. అంటే ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ఇందులో మీకు అర్థం అవుతుందా? నీకంటూ పరీక్ష ఉంది అని అంటున్నాను. నీకంటూ ఒక ఖచ్చితంగా అంటే నాకు ఈ వాక్యంలో నా దేవుడు ఎవరు అని చెప్పాలి కదా. ఆయన పేరు యెహోవా ఈరే. అంటే దేవుడే నీకన్నా ముందే నీకేం కావాలో చూచుకునేవాడు. అర్థం చేసుకోవాలి. దేవుడు రాబోయే కాలం నీకెలా ఉండబోతుందో వీటన్నిటిని చూచుకునే దేవుడు. నువ్వు జీవిస్తూ ఉండగానే దేవుడు నీకు ఏమి ఇవ్వాలో అడగక ముందే, ఒక విధంగా మన బైబిల్ వాక్యాల్లో ఇది కూడా మనం చదువుతాం. ఫిలిప్పీయులకు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము ఈ వాక్యాన్ని మనం చదువుతామండి. దాంట్లో మనం గమనించగలిగితే ఏమండి, అడుగు వాటి కంటే చూడండి అమ్మా, 3వ అధ్యాయం 20-21 వచనం ఒకసారి చదువుతారా? కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి ఎంత గొప్ప దేవుడు చూడండి సార్. అత్యధికంగా దేవుడు మనకి ఇచ్చేవాడు. ఇప్పుడు నేను అంటున్నా, అబ్రహాము గారు పిల్లోడిని ఎలాగ పట్టుకెళ్ళి ఇచ్చేస్తుంటే దేవుడే ఒక మాట అన్నాడండి. ఎంత గొప్ప మాట అన్నాడండి. ఆ మాట మనం చదివితే ఎలాగంటున్నాడు? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుక ఏమాత్రమును వెనుక చేయలేదని అంటున్నాడు. నేను అడిగాను, ఎవరినిమ్మన్నానో గుర్తుందా? ఏమి తీసుకురమ్మన్నానో గుర్తుందా? ఏమి చేయమన్నానో గుర్తుందా అని అలాగ దేవుడు అతను అలా చూస్తున్నాడు. ఇస్తాడా ఇవ్వడా? ఇచ్చాడు సార్. ఏమంటే వస్తాడా రాడా? వచ్చాడు సార్. ప్రేమిస్తాడా ప్రేమించాడా? ప్రేమిస్తాడు సార్. ఏమంటే విధేయత చూపుతాడా చూపించాడు సార్. చివరికి అబ్రహాము గారు ఇస్సాకుని బలి చేయడానికి ఎప్పుడైతే ఇలాగా ముందుకు వచ్చాడో నేను అనుకుంటాను, అబ్రహాము గారికి ఉన్న విశ్వాసం ఏమిటంటే, మృతతుల్యమైనటువంటి నా జీవితంలోనే నాకు బిడ్డను ఇవ్వడం దేవునికి చేతనైతే ఈ పిల్లోడిని నేను ఒకవేళ దేవునికి ఇచ్చినా, బలి ఇచ్చినా, ఆయన మళ్ళీ అవసరమైతే పునరుత్థానుడిగా చెయ్యగలిగిన దేవుడిని విశ్వసించి ఉంటాడని అనుకుంటున్నాను. కాబట్టి ఆలోచన చేద్దాం. అంటే అలాంటివి ఆయన జీవితంలో జరిగినాయి కాబట్టి. కానీ దేవుడు ఏం చేశాడంటే, నాన్న చాలు నాన్న, ఇచ్చేసావు నువ్వు, నాకు ఇచ్చేసావు. నేను కోరుకున్నంతగా, ఎదురు చూచినంతగా నన్ను ఎంత ప్రేమిస్తావో, ఎంత విధేయత ఇదంతా పరీక్ష. ఏమంటే నీకు నాకు ఉండాలంటారా వద్దంటారా? కనీసం నీకున్న జీవితంలో ఏ పరీక్ష ఉందో నెగ్గడానికి ట్రై చేస్తున్నావా? అయ్యో ప్రభు నేను ఓడిపోతాను ప్రభు, అలాగుంటావా? అలాగుంటే ఏం ప్రయోజనం చెప్పండి సార్. అంటే ప్రభు నిన్ను గమనించునుగాక. ఏమండి నేను అనుకుంటాను ఇది కూడా ఇంకో పరీక్ష ఏంటంటే విశ్వాస పరీక్ష. అబ్రహాము భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడానంట విశ్వాసులు, అంటే దేవుడిని నమ్మే వాళ్ళందరికీ తండ్రి అని పిలువబడే స్థాయి. ఏమంటే అబ్రహాము గారికి ఆ ఛానల్ ఇచ్చేసాడు దేవుడు. అంటే ఎంత నమ్మాడు, ఎంత విశ్వసించాడు, ఎంతగా దేవుని మీద ఒరిగిపోయాడు. ఆధారాలు లేవు, ఏమండి ఎటు చూసిన కనుచూపు మేరకు ఏమీ లేదు. అయినను కూడా రోమాపత్రిక ఏమంటే మనం 4వ అధ్యాయం 16-18 వరకు చదివితే ఏమంటే కనుచూపు మేరకు తనకు ఏం జరగదని తెలిసినా కూడా లేదు, నా దేవుడి వల్ల అన్నీ జరుగుతాయి, నా దేవుడు సమస్తం చేయగలుగుతాడు, నా దేవునికి ఇవన్నీ సాధ్యం అని చెప్పి ఆయన చేసేసాడు. అలాగా అలా నమ్మేశాడు. అందుచేతే అతని విశ్వాసం గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేత నేను అంటున్నా, ఇప్పుడు ఈ వాక్యంలో మనం చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయానికి మనం వచ్చాం. ఇందులో చదివితే గనుక ఏమండి, అబ్రహాము గారు ఎప్పుడైతే పరలోకం నుంచి ఒక స్వరము విన్నాడో, దేవుడే తనతో మాట్లాడి అబ్బాయి మీద చెయ్యొద్దు, నువ్వు నాకు ఇచ్చినంత పని చేసావు, అంచేత నువ్వు నాకు భయపడే మనిషివి అని అన్నాడు. మళ్ళీ చెప్తున్నానండి, దేవుడు నీకు ఇంకో పరీక్ష పెడతాడు. అదేంటంటే నువ్వు దేవునికి ఎంత భయపడి బ్రతుకుతున్నావో. దైవికమైన భయం అనేది ఒకటి ఉంది బైబిల్లో, అది నీలో నాలో ఉండాలి. దైవికమైన భయం అంటే దేవుని కొరకు తెగించాలి,
దేవుని కొరకు రోషంగా ఉండాలి, దేవుని కొరకు మూర్ఖుల మధ్యలో జ్యోతిగా ఉండాలి, దేవుని విషయంలో ఏమాత్రం తేడా రాకుండా బ్రతకాలి. అలా బ్రతికే మనిషిగా నువ్వు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఊరికే ప్రతి చిన్నదానికి ఏమండి దేవుడిని ఏం లేదండి కొంచెం పాస్టర్ గారి ఇంటికి వచ్చి ప్రార్థన చేయబడి మందిరం మానేస్తారట. మానేస్తారు, అలా కూడా మానేస్తారు. ఏమి లేదు చాలా విషయాల్లో. ఏమో నేనైతే అనుకుంటున్నాను అబ్రహాము గారిని ఇంకొక పరీక్ష ఏంటంటే, ఇక్కడ ఈ వచనాల్లో మీరు గమనించాలి, అబ్రహాము గారు విశ్వాసానికి ఒక పరీక్ష వచ్చింది. ఆ పరీక్షలో అతడు నెగ్గాడు అనడానికి దేవుడు అన్నాడు ఆ పిల్లోడు మీద చేయొద్దు అని చెప్పాడు. తర్వాత ఇంకో పరీక్ష ఏంటంటే, దేవునికి భయపడి ఉంటున్నావా లేదా. ఏం సార్ మీరు పెద్దవాళ్ళు అయితే అయ్యారు, చాలా కాలం నుంచి దేవుని మందిరంలో ఉంటే ఉన్నారు. నేను అంటున్నాను దైవభీతి ఏమన్నా ఉందంటారా, దేవుని పట్ల వైరాగ్యం ఉందంటారా, దేవుని పట్ల రోషం ఏమైనా ఉందా? ఏమంటే బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండాలి, అది ఆరిపోకూడదని లేవి కాండము ఏమంటే అక్కడ మనం 13వ వచనంలో చదువుతామే. ఏమంటే దేవుని యొక్క మాటల వలన దేవుని పట్ల ఒక ఉజ్జీవం కలిగిన వారిగా మీరు నేను ఉండాలని దేవుని వాక్యాలు చెబుతున్నాయే. నీ ఇంటిని గురించిన ఆసక్తిని భక్షించాలని చెప్పి బైబిల్ వాక్యాలు చెబుతున్నాయే. నేనేమంటున్నానంటే సార్ దేవునికి నువ్వు ఎంత విధేయతగా ఉన్నావు ఇది లెక్కకు వస్తుంది. మళ్ళీ ఇక్కడ చూస్తే కనుక నువ్వు దేవునికి భయపడు మనిషి అని నాకు ఇప్పుడు అర్థమైంది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే ఇన్నిటిలో ఇతను నెగ్గుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడికి ఏం పేరు పెట్టాడంటే, అమ్మో నా దేవుడు మామూలుడు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి నన్ను గమనిస్తున్నాడు, గమనించింది గాక ఇప్పుడు నాకు ఏదో చెయ్యాలని పరీక్ష పెట్టాడు. ఈ పరీక్షలో దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఆయన ఇచ్చిన కృపను బట్టి నేను ధైర్యంగా అడుగులేసుకుని వచ్చేసాను. నాకు ముందు ప్రభువే ముఖ్యమని చెప్పి ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వడం మొదలెట్టాను. కాబట్టి అయ్యయ్యా నేను ఈ పేరు మర్చిపోకూడదు, ఈ అబ్బాయిని ఇక్కడ నేను బలికి తీసుకొచ్చాను, ఈ చోటు మర్చిపోకూడదని ఆ చోటున దేవునికి ఒక పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడట ఏమంటే బైబిల్ వాక్యాల్లో మనం చదవండి అమ్మా. అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టి, యెహోవా ఈరే అని పేరు పెట్టి పుట్టినోట్లో ఏం రాశాడు అక్కడ, యెహోవా దేవుడు. నేను చెప్తున్నా ఇన్ని లక్షణాలు ఇన్ని పరీక్షలు దాటుకుంటూ నెగ్గుకుంటూ దేవుడు కోరుకున్నట్టుగా నువ్వు వచ్చిన తర్వాత నిన్నెందుకు వదులుతాడండి. ఇక నీ ఇళ్లలో భిక్షమెత్తుకునేవాడు ఉంటే ఒట్టు, పేదోడు ఉంటే ఒట్టు, ఇక రోగస్తుడు ఉంటే ఒట్టు. నేను చెప్తున్నా వినసా, బలహీనుడు అవడం, చచ్చోళ్ళగా అవడం, పుచ్చోళ్ళగా అవడం, ఎప్పుడు చూసినా ఎండిపోయినట్టు ఉండడం, ఎప్పుడు చూసినా మంచం రెడీగా ఒకటి ఉంటుంది, పాత తలగడ ఒకటి వేసుకొని అది మీదే ఎప్పుడు వెళ్ళిపోతానా ఎలా ప్రభు నిన్ను తప్పించును గాక, ప్రభు నిన్ను కాపాడును గాక, ప్రభు నిన్ను విడిపించును గాక, ప్రభు నీకు సహాయం చెయ్యను గాక. దేవునికి భయపడితే విశ్వాసాన్ని కాపాడుకుంటే సార్ దేవునికి నువ్వు ఇవ్వడంలో యథార్థంగా ఉంటే, మందిర విషయంలో ఖచ్చితంగా ఉంటే, నేను చెప్తున్నా చూడు సార్, ఇది 22వ అధ్యాయంలో ఇక్కడే మనం చదువుతా వచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక ఇందులో నుంచి అనేకమైన సత్యాలు ఇంకనూ ఉన్నాయి. అయితే నేను అంటాను యెహోవా ఈరే అంటే ఇప్పుడు వాక్యానికి వెళ్ళాలి మనం. ఇప్పుడు అయితే బైబిల్లో ఇక్కడ ఏమున్నదంటే అమ్మా ఇందులో ఇంకో వచనం కూడా చదవలసిన అవసరం ఉంది. 16వ వచనం ఒకసారి చదవండి అమ్మా. 16వ వచనంలో నీకు ఒక్కడే ఉన్న కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున. ఏ కార్యం చేశాడు చెప్పండి ఇప్పుడు నీకు కూడానమ్మా. బైబిల్ వాక్యాలు 26లో మనం చదువుతాం. ఏది మత్తయి సువార్తలో అక్కడ అమ్మ 10వ వచనం అనుకుంటున్నా, ఈమె నా విషయంలో మంచి కార్యం చేసింది అన్నాను. ఎంతోమంది అడ్డుపడలేదా? ఏమంటే అక్కడ ఇస్కరియోతు యోధా ఉన్నాడు కదా, ఆయన ఏమంటాడంటే ఏమమ్మా ఎంత డబ్బులు పట్టుకొచ్చి ఆయన కాళ్ళ మీద పోతావు ఎందుకమ్మా, పేదవాళ్ళు బయట లేరా, ఎంతోమంది కష్టాల్లో లేరా, ఇవంతా నువ్వు ఏది ఇక్కడికి తీసుకొచ్చి ఈయనకి ఏదో చేస్తున్నావు అని అంటే అతడు ఏది పేదవాళ్ళ మీద ప్రేమ ఉండు కాదు, వాడు దొంగోడని రాశాడు. యోహాను సువార్త 12:4 వచనంలో చదివితే, ఆ 3-4 వచనాలు చదివితే వాడు దొంగ యేసయ్య దగ్గర ఉన్న డబ్బులు కాజేసేవాడట. నేను అంటున్నా ఇగో ఈ కార్యములు చేసావు అని అన్నాడు. నువ్వు ఏ కార్యం చేయగలుగుతావు దేవునికి చెప్పు. పరీక్షలు ఇలాగ ఉన్నాయి మరి. ఏమండి ఇప్పుడు యెహోవా ఈరే అంటే మీకు ఏమని అర్థమవుతుంది? ఒక వచనాన్ని నేను ఇలా చెప్పాలని అనుకుంటున్నాను. యెహోవా ఈరే అంటే ఏమండి అన్నిటినీ నీకు దయచేయవాడు. నువ్వు అడక్కముందే అది మత్తయి సువార్తకి రండమ్మా. మత్తయి సువార్తలో మనం ఈ వచనాన్ని చదువుతాం. 6వ అధ్యాయం 8వ వచనాన్ని చదివితే గనుక ఏమని రాశాడు అక్కడ, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో, మీకు ఏమైతే అవసరమై ఉంటాయో ఆయన ఏం చేస్తాడంటే నువ్వు అడగక ముందే. అంటే చూడు సార్
సార్ అబ్రహాం గారిని ఈ వాక్యంలో నేను చెప్తున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి చూశాడు. 75 సంవత్సరాల క్రితం పిలిచాడు, ఇప్పుడు 115 అయినాయి, అంటే దగ్గరగా 115 సంవత్సరాల వయసు వచ్చాడు. చూద్దాం ఈ వయసులో కూడా ఈ మనిషి నా మాట వింటాడా, నాకు విధేయత చూపుతాడా, నా పట్ల ఏమైనా వైరాగ్యం ఉందా, నన్ను ప్రేమించేవాడైనా, భయభక్తులు గలవాడైనా, నేను చెప్పిన చోటికి రాగలుగుతాడా, మందిరానికి వచ్చి ఇచ్చే విషయంలో కరెక్ట్ ఉంటాడా. చూడండి, దేవునికి 10వ భాగం ఇవ్వడం మొదలుపెట్టింది ఈయన. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. దేవుని విషయంలో నాకు నా దేవుడు నన్ను ఐశ్వర్యవంతుని చెయ్యాలి, కానీ ఎవడయ్యా నువ్వు వేరేవాడు వచ్చి నన్ను పైకి తీసుకొస్తానని అంటావని చెప్పి అక్కడ వచ్చిన రాసిన మకం పంపించేశాడు ఆయన. అందుచేత నేను ఒకటి అడుగుతున్నా సార్, ఈ భూమి మీద బ్రతుకుతూ ఉండగా నీ జీవితంలో యెహోవా ఈరే అంటే సార్ ఏదో అలాగో ఇలాగో 4 రూపాయలు పోగేసి బతకడం కాదు. దేవుడు నీకు అనుకుంటే ఆయన దగ్గర ఎన్నో ఉన్నాయి. చూడండి, ఇప్పుడు అబ్రహాం గారికి ఒక మాట వచ్చింది. సందేశం ఏంటంటే అబ్రహాం గారి పిల్లోడిని ఇచ్చేయాలనేది నిజమే, చేసేసాడు, అలాగే చేశాడు, చేయలేదనడానికి ఆధారాలు లేవుగా, చేసాడు అనేదే ఉంది ఇక్కడ. అంటే విశ్వాసాన్ని బట్టి దేవుడికి అంగీకారంగా అయిపోయాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, చాలు బాబు, నువ్వు చేసింది చాలు, నువ్వు ఖచ్చితంగా నేను కోరుకున్న దానికన్నా ఎక్కువ చేసేసావు, అందుచేత ఒక పని చేయి అని చెప్పి అతను ఏమన్నాడంటే బైబిల్ వాక్యాల్లో ఏమండి 11వ వచనం ఒకసారి చదువుతారమ్మా. 11వ వచనం, యెహోవా దూత పరలోకము నుండి యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతన్ని పిలిచెను, అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. అయ్యో అలాగుందమ్మా వచనం. అయితే 10వ వచనం చదవండి అమ్మా. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా చదవండి. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతన్ని పిలిచెను, అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. 11వ వచనంలో ఏముంది? అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనపడెను. చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుందో లేదో గాని ఇక్కడ ఎక్కడికి చూడమంటాడు? ఇప్పుడు చూడండి, కన్నులెత్తి. ఏదైనా నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మన జీవితంలో ఇలాంటి పరీక్షలు, ఇలాంటి అనుభవాలు దేవుడికి నీకు మధ్యన జరుగుతున్నప్పుడు మనుషులు వేరే వాళ్ళ సలహాలు తీసుకోకండి. ఏమంటే దేవుని దగ్గర మాత్రం ఖచ్చితంగా అప్పుడు నువ్వు కన్నులు పైకెత్తితే నీకు సహాయం అదిగో అక్కడి నుంచి చూపిస్తున్నాడు. అందుచేత నేనేమంటానంటే, నీకు ఏదొచ్చినా దేవుని దగ్గర నుంచే సహాయం రావాలి, ఏదైనా కూడా. ఆ తర్వాత దేవుడు చూడండి అబ్రహాం గారిని పిలుచుకొచ్చేసాడు. భలే, నా విషయంలో ఎంత మంచి కార్యం చేయగలిగావు, నాకు ఇలాంటి పేరు పెడతావా నువ్వు అని చెప్పి అబ్రహాంని చాలా మెచ్చేసుకున్నాడు. మెచ్చుకొని ఆనందపడిపోయి ఆయన ఏమన్నాడో తెలుసండి, ఇక్కడ మనం చదువుతా ఉన్నాం దేవుని వాక్యాల్లో. ఏమండి అక్కడ 18వ వచనం ఒకసారి చూస్తారమ్మా, ఏమన్నా రాశాడు ఇక్కడ? 16వ వచనం చదవండి అమ్మా. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నిన్ను ఆశీర్వదించి. ఏం చేశాడు? నువ్వు ఈ కార్యము చేసినందున. ఎప్పుడు కూడా మర్చిపోకండి, దేవునికి తరపున నువ్వు చేయాల్సిన కార్యాలు చాలా ఉన్నాయి, నువ్వు చేయాల్సినవి. ఏమంటే చాలా మందికి ఏమంటే మాకు పాటలు రావు, పాడడం అని అనేవాళ్ళు ఉంటే ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడం, ఒకవేళ పాటలు పాడే భాగ్యం ఉంటే పాటలు పాడండి. ఏమంటే దేవుని సన్నిధిలో అనేకమైన పనులు ఉంటాయి సార్. నువ్వు అబ్రహాం గారి లాగా నువ్వు కూడా దేవుని సన్నిధిలో మంచి పనులు చేసే సేవకుడిగాను ఉండాలి, ఏమంటే విశ్వాసులుగాను ఉండాలి. మనకంటూ పనులు ఉన్నాయి దేవుని మందిరంలో, పనులు చేయాలి. చేసిన తర్వాత అబ్రహాం గారిని ఇప్పుడు ఏం చేశాడంటే, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమందల ఇసుక రేణువుల వలెను. అది యెహోవా ఈరే అంటే అర్థం ఏంటంటే, నీకు చూసుకో తట్టుకోలేవు నువ్వు. ఏది పొలోమని ఆశీర్వాదాలు ఎక్కడి నుంచాడ? ఆకాశపు నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె. తర్వాత నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. సార్, ఎప్పుడైతే దేవునికి విధేయత కలిగి ఉంటావో, పరీక్షలు గుండా నెగ్గుతూ ఉంటావో, దేవుని సన్నిధులను విస్తరిస్తావో, దేవుని భయం నీకు ఎప్పుడైతే ఉంటుందో, దైవ భీతి ఎప్పుడైతే ఉంటుందో, దేవుని పట్ల భక్తిపరుడుగా ఎప్పుడైతే ఉంటావో, దేవునికి మొదటి స్థానం ఎప్పుడైతే ఇస్తావో, ఆయన నిజంగానే యెహోవా ఈరుగా నీ పక్షాన ఉన్నాడు. యెహోవా ఈరా అంటే ఇక మీదట నీకు ఏం కావాలన్నా చూడండి, ఎలాగ ఎన్ని బ్యాగులు మొయ్యాలి ఇప్పుడు ఈయన, ఎన్ని సంచులు, ఎన్ని గ్యాలన్స్ నింపాలి. అదే ఏమిటైనా డబ్బాలు, పెద్ద పెద్ద కంటైనర్స్ వెళ్తాయి చూడండి, నింపి 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 వెళ్ళినా కూడా ఆకాశ నక్షత్రాలంత దీవెనలు, సముద్రము దగ్గర ఉండే ఇసుక రేణువులంత దీవెనలు. సార్ ఇదండి యెహోవా ఈరంటే, సమృద్ధిగా నీకు ఇచ్చడం కాకుండా, కాపాడడం కాకుండా, మళ్ళీ ఆయన ఏమన్నాడు చూసారా, నీ సంతానము ఎలా విస్తరిస్తారో తర్వాత నువ్వు, నేను చెప్తున్నా అబ్రహామా, నీ జీవితంలో ఒక శత్రువు అనేవాడు పైకి లెగితే ఒట్టిక. దేవునికి స్తోత్రం. యెహోవా ఈరంటే శత్రువులు ఇక మన మీద ఏమంటే మన మీద
చెయ్యి ఎత్తడానికి కానీ, ఏదో పెద్ద డబ్బాగా ఏదో పెద్ద ఇది జాడించడం కానీ, ఏదో మనకు వార్నింగ్లు ఇవ్వడం కానీ ఎట్లాంటి చేయనివ్వడండి. యెహోవా ఈరు నీకు తోడై ఉండును గాక. శత్రువులు కిందకు అణిచివేయబడాలి. ఏమంటే శత్రువులు ఏమంటే గవనుల మీద అవసరమైతే నీ చేయబడాలి, వారి భుజాల మీద నీ చేతులు ఉండాలి. అట్లాంటి కార్యాలు చెయ్యగలిగిన వాడే మన యెహోవా ఈరే. యెహోవా ఈరే అంటే సమృద్ధిగా నీకు ఇవ్వగలిగిన వాడు. ఎట్లాగా? ఎంత ఇస్తాడు? ఆకాశ నక్షత్రాలు అంటే పరలోకంలో, అది మలాకీ గ్రంథం 3:10 చదువుతాం సార్. ఆయన దగ్గర ఏమంటే అక్కడ పరలోకం వాకిళ్ళు ఉన్నాయట. తెరిచాడు అంటే నీకు పొలోమని వచ్చినట్టే. నేను అంటున్నా, ఇదిగో ఈ వాక్యానికి విధేయత చూపండి. ఈ భూమి మీద బ్రతికినంత వరకు ఇంతకన్నా అదృష్టం ఉండదు. యెహోవా ఈరే అంటే నీకు కావలసినవన్నీ నీకు ఇచ్చును గాక. అడగక ముందే ఇచ్చే దేవుడు, ముందుగానే సిద్ధపరిచేశాడు. చూసావా? ఇక్కడ నిజంగా చెప్పాలంటే, సరే మీ పిల్లాడిని ఇవ్వద్దన్నాడు. మరి ఇప్పుడు బలి ఇవ్వాలంటే ఏది అంటే, అదిగో ఆ కొండ మీద అక్కడ పొదలో ఉంది. ఏమంటే మన జీవితంలో ఒకవేళ పొదలో ఉన్న ఆ పొట్టేళ్ళను గురించి మనం చూస్తాం, కానీ కలువరి సిలువలో నీ కొరకు నా కొరకు అన్ని రకాల ఆశీర్వాదాలు రావాలని కలువరిలో ఈ ఇస్సాకు ఎలాగైతే కట్లు మోసుకొని వెళ్ళాడో, యేసు ప్రభు నీ కొరకు కలువరి కొండ వరకు సిలువ మోసుకొని వెళ్ళాడు సార్. మన పాపాన్ని మోసుకొని వెళ్ళాడు సార్. ఏమంటే యోహాను సువార్త 1:29 లోక పాపములను మోసుకొని వెళ్ళాడు సార్. వెళ్ళి అక్కడ మన కొరకు బలి అయిపోయాడు సార్. బలి అయిన తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అక్కడ మనం చదువుతున్నాం సార్. అక్కడ ఏమంటే అబ్రహాము పొందిన ఆశీర్వాదములన్నీ కూడా చూడండి సార్. ఇదిగో ఇసుక రేణువులు లాంటి ఆశీర్వాదాలు, ఏది ఆకాశ నక్షత్రాలు లాంటి ఆశీర్వాదాలు, శత్రువులు కింద అణిగివేయబడే ఆశీర్వాదాలు. ఏమంటే మీ కుటుంబంలో మీరు మీ పిల్లలు ఏమంటే వర్తిల్లడం, అభివృద్ధి చేయబడడం, ఈ ఆశీర్వాదాలు యేసు క్రీస్తు ద్వారా కలువరి సిలువలో నీ కొరకు. అమ్మ వచనాన్ని చదవండి. 3వ అధ్యాయంలో 13 నుంచి అనుకుంటున్నా గలతీయులకు రాసిన పత్రిక. అవి మనం ఒకసారి చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, అన్యజనులకు కలగడానికై క్రీస్తు మన కోసము పాపమై ధర్మశాస్త్రం యొక్క శాపముల నుండి విమోచించిన దేవునికి స్తోత్రం. ఇప్పుడు అబ్రహాం యొక్క ఆశీర్వాదాలన్నీ నీ మీద. అవి చూడండి. అబ్రహాం ఆశీర్వాదాలు యెహోవా ఈరంటే ఏంటి? ఆకాశ నక్షత్రాల్లాగా నీ కుటుంబం దీవెనగరగా దేదీప్యంగా ప్రకాశించును గాక. ఇసుక రేణువుల వల్లే అన్ని రకాలైన సమృద్ధి అక్కడ ఉందయ్యా. అలాంటి దీవెనలు నీకు ఇచ్చును గాక. ఇంకా మనం చదువుతున్న నిశ్చయముగా నీవు విస్తరించాలి. ఎవరెవరైతే మీలో విస్తరించలేనటువంటి వాళ్ళు ఉన్నారో ఈ వాక్యానికి విధేయత చూపి యెహోవా ఈరే ఈ వాక్యాన్ని పెట్టి ప్రార్థన చేయండి. ప్రభు నీ కుటుంబాన్ని విస్తరింపచేయునుగాక. ఎవరో ఉన్నారు, శత్రువులు ఉన్నారంటే ఏమంటే సైతాను గారిని తొక్కేసేది ఇక్కడ యెహోవా ఈరే. యెహోవా ఈరే అంటే ఎప్పుడైతే దేవునికి విశ్వాసమును బట్టి బలిగాను అర్పణగాను మారేవో, అది బైబిల్ వాక్యాల్లో మనం చదువుతాం కదండి. ఏమంటే దేవుని సన్నిధిలో మనం ఎలాగా ఎంత చక్కగా కనబడాలని బైబిల్ వాక్యాలు చెబుతున్నాయో ఇవి గనుక మనం చదివితే ఈ 12వ అధ్యాయం చూడండి అమ్మా. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి మనం చదువుదాం. దేవునికి మహిమ. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఎప్పుడైతే దేవునికి సజీవ యాగంగా నువ్వు దేవుని మనిషిగా అయిపోవాలి. ఎప్పుడైతే ఇలాగ అయిపోయో నీకు దీవెనలు కావాలా? అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు నీకు కావాలా? యెహోవా ఈరే ఆ శ్రేష్టమైనటువంటి గొప్పతనం నీకు కావాలా? నిజంగానండి అనేక సందర్భాల్లో యెహోవా ఈరే అనే పేరు గనక మనం గుర్తుపట్టకపోతే మన పనులు హోందాగాను గొప్పగాను దీవెనకరంగాను మనం చూడలేము సార్. నేను ఈరోజు చెప్తున్నాను, ఆయన నా జీవితంలో ఆయన ఏమంటే యెహోవా నాకెవరు అంటే ప్రొవైడర్. ఎలాగా? అది ఏమంటారంటే సూపర్ మార్కెట్లు ఉంటాయి చూడండి, అన్ని లోపలికి వెళ్తే ఎంతసేపు తిరగాలి లోపల అలా నిండిపోయి ఎలా ఉంటది, అలాగా దేవుడు నీకు కావలసిన సమృద్ధినిచ్చునుగాక. ఏది? ఆకాశ నక్షత్రముల వల్లే, ఇసుక రేణువుల వల్లే నీ కుటుంబాల్లో నీ బంధువుల్లో నిన్ను బట్టి అనేక మంది దీవించబడుదురుగాక. నువ్వు పైవాడిగా ఉందువుగాక, నువ్వు తలగా ఉందువుగాక. ఏ దేవుని వాక్యాన్ని పట్టుకొని బతుకుతున్నామో ఈ వాక్యం నీకు యెహోవా ఈరేగా. ఆయన నీ తరపున ఉన్నాడు గనుక ఇక నీ జీవితంలో విరోధులు నీ మీద పైన చలామణి చేస్తారని అనుకోవద్దు. ఎందుకు అంటే యెహోవా ఈరే అనే ఆ పేరులోనే శత్రువులు అణిచివేయబడాలి. ఎందుకంటే నువ్వు పైకి రావాలి. అబ్రహాం పైకి రావాలి, ఇస్సాకు పైకి రావాలి, 100 రెట్లుగా రావాలి, క్రమక్రమంగా రావాలి. అబ్రహాం గారి భవిష్య వాక్యాన్ని నమ్ముండాలి. ఎలాగా? రానున్న కాలంలో అనేకమైన విస్తారంగా అభివృద్ధి అనేది ఉందని చెప్పాడు కాబట్టి
కాబట్టి ఆ దేవుడు తప్పకుండా అలాంటివి చేస్తాడని నమ్మాడు. అలాగే దీవెనలు పొందాడు. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ఈరోజు వాక్యం యెహోవా ఈరే, సదాకాలం ఆయన నిన్ను పోషించి నీకు కావలసిన నువ్వు వడక్క ముందే రెడీగా సిద్ధపాటు చేసే ఈ దేవుడిని వదలకండి సార్. ఎందుకంటే నువ్వు అడుగుతావు, అడిగేదానికన్నా ఎక్కువ ఇచ్చేవాడు సార్. ఈయన సమృద్ధిగా ఇచ్చేవాడు సార్, కొలత లేకుండా ఇచ్చేవాడు సార్, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే రెండంతలుగా ఇచ్చేవాడు సార్. అంచేత యెహోవా ఈరే నీకు తోడై ఉండడు గాక. నీకు నీ పిల్లలకి ఈ పేరు మీ ఇళ్లలో కనబడాలి. ప్రభు నిన్ను పైకి తెచ్చునుగాక. ఇక నా పిల్లలు పైకి రారనే మాట అనకండి, ఎందుకంటే శత్రువుడు అనిచే కాలం, ఏమంటే దేవుడు తన బిడ్డలు పైకి తెచ్చే కాలం అదే యెహోవా ఈరే. ఈ వాక్యము ద్వారా నీకును నీ పిల్లలకును నాకు నా కుటుంబానికి ఈ పేరు సదాకాలం ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా మంచి యేసు ప్రభు, నిరంతరము నీ నామం మహిమపరచబడుగాక. వేల్పులలో నీ వంటి వాడు ఎవరు? పరిశుద్ధతను బట్టి మీరు మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి మీరు పూజ్యనీయుడు. ఎన్నో సంవత్సరాలుగా గమనిస్తూ అబ్రహాము ఎంతవరకు నాకు విధేయత చూపుతాడని చెప్పి అతన్ని చూచి అతనికి కావాల్సింది దయచేసావు. అట్లానే మా జీవితాల్లో కూడా అబ్రహాము లాంటి కొన్ని ప్రత్యేకతలు మేము అలవాటు చేసుకొని మా బ్రతుకుల్లో కూడా మా ప్రభు తప్పకుండా ఆయన న్యాయస్థుడు కాదు, ఆయన పిలిచినవాడు, నమ్మదగిన వాడు. అంచేత నీ వాగ్దానాలు నమ్మం. రానున్న కాలంలో అబ్రహాం జీవితంలో వాగ్దానాలన్నీ నెరవేర్చబడ్డానికి అతడు ఎంతగా దేవుని మీద ఆధారపడ్డాడో అదే అతని జీవితానికి యెహోవా ఈరే. ఆ వాక్యమును బట్టి తన కుటుంబం రానున్న కాలంలో ఎటు చూసినా విస్తరించారు, ఇసుకలేని వల్లగా ఆకాశ నక్షత్రముల వల్లే. ఈరోజు ప్రభువా ఆ గొప్ప వాక్యాన్ని మాకు కూడా మీరు అనుగ్రహించినందుకే వందనాలు. ఈ వాక్యమును బట్టి ఈ ఆశీర్వాదాలు మాకు, మా కుటుంబాలకు, మమ్మల్ని బట్టి మేము వెళ్ళే చోటల్లా దీవించబడ్డానికి కృప చూపమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో వినయపూర్వకంగా అడుగుచు ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. సదాకాలము దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా ఈరే ఇక మీదట ఎప్పటికీ మీకు నాకు ప్రొవైడర్గా, ఏమంటే సహాయం చేయవాడిగా, తోడై ఉండేవాడిగా ఉన్నాడని ధైర్యంగా నమ్మి ఆయనకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్.